ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా కనిపిస్తుంది. గత ఎన్నికల ఫలితాలతో నిశ్శబ్దమైపోయిన ఫ్యాన్ మళ్ళీ వేగంగా తిరగడం మొదలైంది. అవును, జగన్ వేట మొదలైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు ఒక పద్ధతిని అనుసరిస్తారు. అదే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావడం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ ఇప్పుడు మౌనంగా ఉండటం కనిపిస్తున్న తెర వెనుక మాత్రం భారీ వ్యూహాలే సిద్ధమవుతున్నాయి. జగన్ ఈసారి తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. గతంలో కేవలం పాలన మీద మాత్రమే దృష్టి పెట్టి కార్యకర్తలను దూరం చేసుకున్ననే నిజాన్ని ఆయన బహిరంగంగానే అంగీకరించారు. ఇప్పుడు ఆయన లక్ష్యం క్షేత్రస్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేయడం. ముఖ్యంగా జగన్ 2.0 పేరుతో ఆయన సరికొత్త రాజకీయ అవతారాన్ని ఎత్తబోతున్నారు. ఇందులో భాగంగానే 2027 నుంచి రెండో విడత పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సుమారు 5,000 కిలోమీటర్ల మేర ప్రజల మధ్య గడపాలని ఆయన నిర్ణయించుకోవడం కూటమి ప్రభుత్వానికి పెద్ద ఆందోళన కలిగించే విషయమే. గతంలో ప్రజా సంకల్పన యాత్ర ద్వారా ఏ విధమైతే అధికారంలోకి వచ్చారో అదే ఫార్ములాను ఇప్పుడు మరింత పదును పెట్టి అమలు చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న హామీలు అమలు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా తన వేటను ప్రారంభించారు. ప్రతి చిన్న విమర్శను ప్రతిపక్ష గొంతుగా వినిపించడం ద్వారా ప్రజల్లో మళ్ళీ తన పట్టును నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. 2019లో 151 సీట్లు సాధించిన జగన్ 2024లో కేవలం 11 సీట్లు పడిపోవడం ఒక చరిత్రాత్మక వింత. అయితే 2029లో మళ్ళీ చరిత్ర తిరగరాస్తారని ఆయన ధీమాగా ఉన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని పార్టీల మధ్య సమన్వయం దెబ్బతింటే అది జగన్కు వరంగా మారుతుంది. ఇప్పటికైనా తన పార్టీలోని బలహీన నేతలను పక్కన పెట్టి కొత్త రక్తాన్ని ఎక్కించే పనిలో జగన్ నిమగ్నమయ్యారు. దాదాపు 15 లక్షల మంది కార్యకర్తలతో ఒక సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకోవడం ద్వారా వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఐపాక్ వంటి సంస్థల కంటే తన సొంత కేడర్ మీద నమ్మకం ఉంచడం ఆయన తీసుకున్న అతిపెద్ద సాహసోపేతమైన నిర్ణయం. 2029 ఎన్నికలు కేవలం మరో ఎన్నిక కావు అది జగన్ రాజకీయ మనుగడకు అత్యంత కీలకం. ఒకవేళ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటే జగన్ ఆ అవకాశాన్ని జారవిరుచుకోరు. తన గొంతులో పదును పెంచి జనంలోకి చిచ్చు వెళ్లేందుకు ఆయన పాదయాత్రను ఆయుధంగా మలుచుకుంటారు. ఎవరైతే తనను రాజకీయంగా సమాధి చేయాలని చూశారో వారికే 2029లో బిగ్ షాక్ ఇవ్వాలని జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. రాజకీయాల్లో సింహం 2 అడుగులు వెనక్కి వేసింది అంటే అది పారిపోవడానికి కాదు, దాడి చేయడానికి సిద్ధమవుతుందని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. ఈ వేట ఎటు దారి తీస్తుందో, చరిత్ర మళ్ళీ ఎలా తిరగరాయబోతుందో చూడాలి. అంటే 2029 వరకు వేచి చూడాల్సిందే.